తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చింది. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్న జేఏసీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే పెండింగ్ లో ఉన్న 30% వేతన సవరణ అమలుతో పాటు పెండింగ్ డిఏ రిటైర్మెంట్ ప్రయోజనాలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు. తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చింది. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్న జేఏసీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే పెండింగ్ లో ఉన్న 30% వేతన సవరణ అమలుతో పాటు పెండింగ్ డిఏ రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు అనే ఒక భావన వచ్చింది. వాళ్ళని అడిగితే మేము అడ్డుకుంటలేము సార్ అని చెప్తున్నారు. అదేనా బాబు, మీరు లోపలికి వస్తే మీరు ఎందుకు వచ్చిన అడిగినామా? మీరు మాట్లాడుకోండి, మీ ఓనర్లతో అక్కడ ఉండి మాట్లాడుకోండి. అదే బాబు, నేను మాట్లాడుకొని చెప్తున్నారు కదా, లోపల మాట్లాడుకోండి.